గుడ్ మార్నింగ్. ఏంటమ్మా వినిపించట్లేదా? స్టార్ట్ చేయలేదు. హలో, నా వాయిస్ వినపడుతుంది ఇప్పుడు? హలో. ఓకే ఓకే ఓకే. Okay, shall we start the lesson? Okay, in the class in this class we have discussed about the types of survey. ఓకే, మనం ఈ క్లాస్లో సర్వేలోని రకాల గురించి తెలుసుకుందాం. సర్వేలోని రకాల గురించి తెలుసుకునే ముందర మరొకసారి సర్వే అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకే, అందరూ కూడా మ్యూట్లో పెట్టండి. నా వాయిస్ అర్థం కాకపోతే చెప్పండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ సెమిస్టర్ 2 సర్వే అండ్ రిపోర్టింగ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్. ఓకే, అగైన్ ఐఎమ్ టెలింగ్ సర్వే అండ్ రిపోర్టింగ్. ఓకే, ఇన్ దిస్ సబ్జెక్ట్ ఆర్ ఇన్ దిస్ సిలబస్, మన ఈ సిలబస్లో మనం సర్వే, శాంపుల్ ఈ రెండు కూడా మనం సోషల్ రీసెర్చ్ మెథడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలన్నమాట. మన ఈ రెండింటిని కూడా సోషల్ రీసెర్చ్ వేలో చూడాలి, అంతేగాని మనం రెవెన్యూ ఆ వేలో చూడకూడదు. ఈ యొక్క సర్వేని కానీ శాంపిల్ని కానీ మనం సోషల్ రీసెర్చ్ వేలో వాడాలి లేదా చూడాలి. సర్వే అండ్ శాంపిల్, దీస్ ఆర్ ద సోషల్ రీసెర్చ్ మెథడ్స్. ఈ రెండు కూడా సామాజిక పరిశోధన పద్ధతులు అన్నమాట. అంటే సమాజంలో కానీ జనాభాలో కానీ ఏదైనా ఒక విషయం గురించి మనం పరిశోధించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఉపయోగించే పద్ధతులే సర్వే అండ్ శాంపిల్ లేదా శాంప్లింగ్. సర్వే అండ్ శాంపిల్ ఆర్ శాంప్లింగ్. ఓకే, we see both aspects in social research attitude or social research point of view. మనం సామాజిక పరిశోధన పద్ధతుల పరంగా సోషల్ రీసెర్చ్ వేలో మనం చూడాలన్నమాట ఈ యొక్క సర్వేని కానీ శాంపిల్ని కానీ. రెవెన్యూ వేలో మాత్రం మనం చూడకూడదండి, అది ముఖ్య విషయం. అట్లాగే మనకి ఈ యొక్క సర్వేస్కి ఉన్న కొన్ని లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం మళ్ళీ. వైడ్ అండ్ ఇన్క్లూసివ్ కవరేజ్. ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతుల్లో ఈ యొక్క సర్వేను వాడడానికి దీని యొక్క మొదటి లక్షణం ఏంటంటే, సర్వే యొక్క లక్షణం లేదా పరిశీలన యొక్క మొదటి లక్షణం ఏంటంటే, దీనికి
ఎక్కువగా మ్యాటర్ని కవర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. చాలా విశాలంగా, చాలా విస్తృతంగా కవరేజ్ అంటే పెద్ద పెద్ద ఏరియాస్లో మ్యాటర్ని లేదా డేటాని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి సర్వే అనేది అనుకూలంగా ఉంటుందని ఇది ఒక మొదటి లక్షణం అన్నమాట. ఇంప్లిసిట్ ఇన్ ద నోషన్ ఆఫ్ సర్వేస్ ఈజ్ ద రీసెర్చ్ షుడ్ హ్యావ్ ఏ వైడ్ కవరేజ్, ఏ బ్రీత్ ఆఫ్ వ్యూ. ఏ సర్వే ఇన్ ప్రిన్సిపల్స్ షుడ్ టేక్ ఏ పెనోరామిక్ వ్యూ అండ్ టేక్ ఇట్ ఆల్ ఇన్. అంటే ఈ యొక్క సర్వేకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే సర్వేలో క్వశ్చనర్ ద్వారా డేటా సేకరించేటప్పుడు కూడా అందరినీ కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతుందన్నమాట. అందరినీ పరిగణలో తీసుకుని చాలా విశాలంగా సర్వే చేయడం లేదా డేటాను సేకరించడం జరుగుతుంది మొదటిది. రెండోది ఏంటంటే అట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం. ఇప్పుడు ఈ సర్వే చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఫేసింగ్ ది COVID-19 ప్రాబ్లం. ఓకే, అవర్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కండక్టింగ్ ఫీవర్ సర్వే. అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫీవర్ సర్వే కండక్ట్ చేస్తుందన్నమాట గత 3-4 వీక్స్ నుంచి సుమారుగా. ప్రతి యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆశా వర్కర్లు అవ్వచ్చు, అట్లాగే ఏఎన్ఎంలు అవ్వచ్చు, అట్లాగే ఈ యొక్క వాలంటీర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఈ యొక్క ఫీవర్ సర్వేలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, సీ ద ఎగ్జాంపుల్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ సీ ద స్క్రీన్. అందరికీ స్క్రీన్ కనపడుతుందండి? హలో, ఓకే. ఈ యొక్క స్క్రీన్ మనం అది ఓకే 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 ఈ ఇమేజ్ని మనం గమనిస్తే ఇక్కడ చూడండి, వివరాలు సేకరిస్తున్న సిబ్బంది అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే హెల్త్ వర్కర్స్, అది ఏఎన్ఎం కానీ, అట్లాగే ఆశా వర్కర్లు కానీ, వాలంటీర్ కానీ, అట్లాగే పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో అవచ్చు. వాళ్ళు ఏంటంటే వచ్చి వివరాలు సేకరించారన్నమాట. ఇప్పటికీ చేస్తున్నారు ఫీవర్ సర్వే. దిస్ ఈజ్ ద ఫీవర్ సర్వే ఇన్ ఆఫ్లైన్ వే ఆర్ ఆఫ్లైన్ మెథడ్. ఇక్కడ ఏంటంటే మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందా, లేదా మీ ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వచ్చిందా, లేదా మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు లక్షణాలు ఉన్నాయా, మీ ఇంట్లో ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా ఇంతకుముందు కోవిడ్ కానీ వచ్చిందా, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారా అని ఫీవర్ సర్వే చేస్తానమాట. మన జిల్లాలో అనేది. ఓకే, ఇది రీసెంట్ మాట, న్యూస్ పేపర్లో వచ్చిందన్నమాట ఇది. అంటే దిస్ ఈజ్ ద ఆఫ్లైన్ సర్వే. ఇదేంటంటే ఆఫ్లైన్ సర్వే అన్నమాట. అంటే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారన్నమాట. దీన్నే ఫీవర్ సర్వే అంటారు. అట్లాగే ఒక 2 days బ్యాక్ మనం యూటీన్యూ అదండి, ఈ యొక్క కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చైర్మన్ రణదీప్ గులేరియా ఏమన్నారంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సహకరిస్తే మేము సిరో సర్వే చేయాలనుకుంటున్నాం అన్నారన్నమాట. సిరో సర్వే అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. సిరో సర్వే అంటే ఏంటంటే కోవిడ్ ప్రజెంట్ ఎట్లా ఉంది, ఇంతకుముందు పాజిటివిటీ రేట్ ఎట్లా ఉంది, ఇంతకుముందు మార్టాలిటీ రేట్ ఎట్లా ఉంది. మార్టాలిటీ రేట్ అంటే ఎంతమంది చనిపోయారు ఏంటనే మరణాల రేట్ అన్నమాట. మార్టాలిటీ రేట్ అంటే ఆ వివరాలు సేకరించడానికి రణదీప్ గులేరియా గారు మన సమావేశం నిర్వహించి ఈ యొక్క రాష్ట్రాలు, భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇంతకుముందు 29 రాష్ట్రాలు ఉండేవి. జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతం వల్ల రావడం వల్ల 28 తగ్గిపోయినాయి. ఇంతకుముందు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనేవి 2 కేంద్రపాలిత ప్రాంతాలు అవ్వడం వల్ల ఇప్పుడు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. వాళ్ళ సహకారంతో మేము సిరో సర్వే చేస్తూ ఉన్నారన్నమాట. అట్లాగే మనకి ఈ యొక్క గమనిస్తే మనకి ఓకే అండి, ఈ యొక్క ఫీవర్ సర్వేలో ప్రెగ్నెంట్గా ఉన్న ఆశా వర్కర్లు కూడా చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో చేస్తున్నారన్నమాట. ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో అంకాని వెంకటలక్ష్మి అన్న అమ్మే ఏనమాట. ఆవిడ వెళ్ళి వివరాలు సేకరిస్తుంది. మీరు మీ ఇంట్లో ఫీవర్ కానీ ఉందా, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు కానీ ఉందా, ఇట్లాంటి మాట. దిస్ ఈజ్ ద ఫీవర్ సర్వే. అంటే ఆఫ్లైన్లో వివరాలు సేకరిస్తుంది అనమాట. ఇంటింటికి వెళ్ళి డేటా సేకరిస్తే దాన్ని ఆఫ్లైన్ సర్వే అని చెప్పాను మీకు. అదే మనకి ఫోన్ చేసి డీటెయిల్స్ సేకరిస్తే అది ఆన్లైన్ సర్వే అన్నమాట. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఫీవర్ సర్వే. అట్లాగే మనకి మన సబ్జెక్ట్ యొక్క సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఓకే, దిస్ ఇస్ ద మీకు మనం సర్వే యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం. మొదటిదేమో వైడ్ అండ్ ఇంక్లూసివ్ కవరేజ్. సెకండ్ ఏమో ఎట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం. ఇప్పుడు మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని తెలుసుకోవాలి, ఒక డేటా సేకరించాలనుకున్నప్పుడు ఆ టైంలో మనం సర్వే చేస్తే వివరాలు సేకరించవచ్చు. ఇప్పుడు ఈ COVID-19 సెకండ్ వేవ్ అనేది ఎక్స్‌ప్లాయిటెడ్గా మొన్నటి వరకు ఉంది, ఇప్పుడు తగ్గింది.
ఇంతకుముందు పాజిటివిటీ రేట్ అనేది 9-10 వరకు ఉంటే ప్రజెంట్ దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేట్ అంటే ఈ యొక్క కోవిడ్-19 వచ్చే వాళ్ళ యొక్క శాతం ప్రజెంట్ 4.5 ఉందన్నమాట. నిన్న మొన్న మనం ఈ యొక్క డేటాను గమనిస్తే పాజిటివిటీ రేట్ అనేది 4.5 ఉందన్నమాట. అంటే తగ్గిపోతుందన్నమాట. అందువల్ల కొన్ని ఆంక్షలు కూడా సడలిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంతకుముందు వరకు 12 గంటల వరకే కర్ఫ్యూ సమయాన్ని ఇచ్చారు. ఇప్పుడేమో 2 గంటల వరకు మినహాయింపు ఇచ్చారన్నమాట, మధ్యాహ్నం 2 గంటల వరకు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంపీరికల్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఫోకస్ ఆన్ అబ్జర్వేషన్ రాదర్ దెన్ థియరీ. ఈ యొక్క సర్వేలో ముఖ్యంగా ఆ యొక్క పర్యవేక్షణ చేసి డేటాను సేకరిస్తారన్నమాట. అంటే అది నిజంగా జరిగిందా లేదా అనేది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్ ఆఫ్ ది సర్వే. ఓకే, సమ్ ఆఫ్ ది features or characteristics of the survey: wide and inclusive coverage, first one. Second one, at a specific point in time. Third one, empirical research. These are the three characteristics. Okay, what are the survey methods? మనం సర్వేని కొలిచే పద్ధతులు లేదా సర్వేని చేసే పద్ధతులు ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రజెంట్ మనం ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ సర్వే, ఈ యొక్క పరిశీలన ఉన్న రకాలు ఏంటో చూద్దాం మనం. ఓకే, సర్వే అండ్ శాంప్లింగ్ అనేది మళ్ళీ చూద్దాం మనం. సోషల్ రీసెర్చ్ మెథడ్స్, బోత్ ఆర్ సోషల్ రీసెర్చ్ మెథడ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్వేస్? Surveys are broadly divided into 6 types. First one, postal surveys. Second one, internet surveys. Third one, telephone surveys. Fourth one, group administered surveys. Fifth one, face-to-face surveys. Okay, these are the types of surveys. First one, see that postal surveys. Postal surveys అంటే ఏంటంటే probably the best known kind of survey is that which involves sending సెల్ఫ్ కంప్లీషన్ క్వశ్చనర్స్ త్రూ ద పోస్ట్. మనం సపోజ్ ఒక ఏరియాలో లేదా ఒక ఊరిలో డేటా సేకరించాలనుకున్నాం. ఈ యొక్క సర్వేల్లో రకాల్లో మొదటిది పోస్టల్ సర్వే. అంటే వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ ఇంటి వాళ్ళకి మనం యొక్క క్వశ్చనర్స్, మన యొక్క వివరాలు ఏ కావాలనుకున్నాం దానికి తగ్గట్టుగా మనం క్వశ్చనర్ అంటే ప్రశ్నావళి తయారు చేసుకుని ఆ డీటెయిల్స్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క ప్రశ్నావళి లేదా క్వశ్చనర్లో వాళ్ళ ఆన్సర్స్ రాసి వాళ్ళు మనకు పంపిస్తారన్నమాట. దాన్ని పోస్టల్ సర్వే అంటారన్నమాట. అక్కడ ఏ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, వాళ్ళు మన దగ్గర రారన్నమాట. మనం ఏంటి, మనకు సంబంధించిన డీటెయిల్స్ని వాళ్ళకి పోస్ట్ చేస్తామన్నమాట తపాలా. ఇప్పుడు ఇదివరకు అనుకోండి, ఈ యొక్క మొబైల్ ఫోన్స్ రాకముందు అంటే సుమారుగా 2002 ముందర చాలామంది ఏంటంటే 25 పైసలు పెట్టి పోస్ట్ కార్డు రాసి మ్యాటర్ అదే నువ్వు అక్కడ బాగున్నావా నేను ఇక్కడ బాగున్నాను అని వివరాలు సేకరించేవారు. అట్లాగే ఎక్కువ మ్యాటర్ రాయాలంటే రూపాయి పెట్టి అది ఎన్వలప్ కవర్ అట్లాగే మ్యాటర్ రాసేవారు అన్నమాట. ఇప్పుడు అలా కాదు. ప్రపంచంలో ఏ మూలన్నా కూడా మనం జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే, ప్రపంచంలో ఏ మూలన్నా ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మనం ఆ లెక్క సమాచారం సేకరించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఈ యొక్క ఫోన్, ఈ యొక్క మొబైల్స్ అనేవి బాగా వైడ్ రేంజ్గా మనకు వచ్చినమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, పోస్టల్ సర్వే. సెకండ్ వన్, ఇంటర్నెట్ సర్వే. ఇంటర్నెట్ సర్వే అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ లేని స్టూడెంట్స్ ఎవరు ఉండలేదు. మీకు తెలియదు ఏముంది, చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. కానీ ఒక దురదృష్టం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ మా దగ్గర లేవంటున్నారు. మరి నమ్మాలో నమ్మకూడదో నాకు తెలియదు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ అని డెవలప్ అయింది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. మీరు ఏంటి ఉన్నా లేకపోయినా మీ యొక్క బ్రదరు, సిస్టరో లేదా మీ రిలేటివ్స్ ఎవరో ఒక దగ్గర తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నాయి, మేము లెసన్ చదువుతాం, లేకపోతే మీ దగ్గర ఫోన్ లేదు, పాసిబిలిటీ లేదు. అలాంటప్పుడు మీ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వినండి. విని ఆ యొక్క క్లాస్ విన్న తర్వాత నాకు సెల్ఫీ పంపించండి. హలో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మాకు కమిషనర్ గారు ఏమంటున్నారంటే కొంతమంది సెల్ ఫోన్ లేవు సార్ అని మేము చెబుతుంటే సార్ ఏమంటున్నారంటే ఏ స్టూడెంట్కి అయితే మొబైల్ ఫోన్ లేదో వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ క్లాస్ని, ఆ యొక్క సెల్ఫీని మీకు పంపించండి అని చెబుతున్నారు అన్నమాట. మాకు ఆ డీటెయిల్స్ మేము పంపించాలన్నమాట. ఓకే, దయచేసి లేని వాళ్ళు అట్లా చేసి మాకు సెల్ఫీ పంపించండి, ఉంటే నో ప్రాబ్లం. ఓకే, సెకండ్ వన్, ఇంటర్నెట్ సర్వే అనమాట. మనం సర్వేలో రకాల్లో మొదటిదేమో పోస్టల్ సర్వే, సెకండ్ది ఇంటర్నెట్ సర్వే. ఇంటర్నెట్ సర్వే అనేది ఎట్లా చేస్తారంటే కన్సర్న్ పర్సన్ ఈమెయిల్కి డేటా పంపిస్తారన్నమాట. క్వశ్చనర్ అంటే యొక్క ప్రశ్నావళితో తయారు చేసిన ప్రశ్నావళిని పంపిస్తారన్నమాట. ఏ వివరాలు అయితే సేకరించాలనుకుంటున్నారో ఆ యొక్క వివరాలతో కూడిన ప్రశ్నావళి ఆ కన్సర్న్ పర్సన్ ఈమెయిల్కి పంపిస్తారన్నమాట. ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్కి కూడా ఈమెయిల్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఈమెయిల్కి పంపిస్తారు. మీ ఈమెయిల్లో అతడు ఆ ప్రశ్నలు జవాబులు పంపించాలన్నమాట. అదంతా కూడా ఇంటర్నెట్ సర్వేలోకి వస్తుందన్నమాట. అట్లాగే కొన్ని వెబ్స్ ఉంటాయన్నమాట. పలానా వెబ్సైట్లోకి వెళ్తే మనం ఏదైనా సర్వే చేయాలనుకున్నప్పుడు ఆ పర్సన్స్కి వాళ్ళ ఫోన్కి కానీ వాళ్ళకి వాట్సాప్ కానీ పలానా మీరు వెబ్సైట్ చేయండి,
వెబ్సైట్ మాట. ఏదైనా జాబ్కి అప్లై అనుకున్నాం అనుకోండి, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉద్యోగ నియామకాల సంస్థ మాట. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం వెబ్సైట్లోకి వెళ్తే www.psc.ab.gov.in ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనం ఏ ఉద్యోగం పడినా దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఈ యొక్క గవర్నమెంట్ సోషల్ రీసెర్చ్ పరంగా ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్ పరంగా సర్వే చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తుంటే ఈ యొక్క ఇంటర్నెట్ సర్వేలో భాగంగా ఆ పర్సన్ యొక్క ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది క్వశ్చనర్. అది మొదటిది. ఇంటర్నెట్ సర్వేలో మరొక భాగం ఏంటంటే వెబ్కాస్ట్ లేదా యొక్క కన్సర్న్డ్ వెబ్సైట్ అనేది వాళ్ళకి పంపించి దాని ద్వారా కూడా వాళ్ళ యొక్క క్వశ్చనర్ వాళ్ళు నింపితే దాన్ని బట్టి కూడా డేటా సేకరించడం జరుగుతుంది అన్నమాట. అది రెండోది అన్నమాట ఇంటర్నెట్ సర్వే. మూడో రకం ఏంటో చూద్దామండి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ టెలిఫోన్ సర్వే. ఓకే, ప్రస్తుత కాలం ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. చెప్పాలంటే ఇంతకుముందు అయితే ల్యాండ్ ఫోన్స్ అనేవి చాలా ఎక్కువ మందికి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే 90% అందరికీ కూడా స్మార్ట్ అండి, సెల్ ఫోనే వాడుతున్నారు అన్నమాట, మొబైలే వాడుతున్నారు అన్నమాట. ఇందువల్ల ఎందుకంటే సెల్ ఫోన్ అంటే మనం కూడా ఉంటుంది, బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఫోన్ చేసినా మనం కమ్యూనికేట్ చేయగలం. అదే ల్యాండ్లైన్ అనుకోండి, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఎవరైనా ఫోన్ చేస్తే మనం మాట్లాడగలమాట. సో ఇప్పుడు ఈ యొక్క టెలిఫోన్ ల్యాండ్లైన్ మొబైల్ అనేది వాడడం తగ్గించేశారు. టెలిఫోన్ సర్వీస్ అనేవి ఎట్లా ఉంటాయంటే ఈ యొక్క టెలిఫోన్ సర్వేలో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఫీవర్ సర్వే. స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఫోన్ వస్తుందన్నమాట. మీ ఇంట్లో ఎవరికైనా ఫీవర్ ఉందా లేదా, మీ ఇంటి దగ్గరికి ఆశా కార్యకర్తలు లేదా అంగన్వాడీ వాళ్ళు లేదా ఏఎన్ఎంలు లేదా వాలంటీర్స్ వీళ్ళందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి ఫీవర్ సర్వీస్ చేశారు లేదని ఫోన్లో అడిగితే దాన్ని ఏమంటారంటే ఆన్లైన్ సర్వే అంటారన్నమాట, లేదా టెలిఫోన్ సర్వే అంటారన్నమాట. మన ఫోన్ ద్వారా అడిగితే దాన్ని టెలిఫోన్ సర్వే అంటారన్నమాట. ఇప్పుడు నేను సపోజ్ మీ క్లాస్ ఉందా లేదా అనేది మీకు వాట్సాప్ ద్వారా చెబుతానమాట. అది చెప్పాలంటే అది ఆన్లైన్ సర్వే అన్నమాట. మీకు ఫోన్ ద్వారానే కదా, అది నేనే మీకేం ఫోన్ చేసి చెప్పట్లేదు. మీకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెడతానమాట, పలానా 10 to 11 క్లాస్ ఉంది, మీకు నేను లింక్ పంపిస్తాను అనమాట. అదంతా కూడా టెలిఫోన్ ద్వారా చేస్తానమాట. కాబట్టి మొబైల్ అక్కడ ల్యాండ్ మొబైల్ కాదు, ఇక్కడ మొబైల్ మాట. ఈ యొక్క మొబైల్ ద్వారా మీకు వాట్సాప్ పంపించి పలానా టైం క్లాస్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేయని చెబుతామన్నమాట. ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో సర్వే మొదటిదైన సర్వేలో మూడో రకం ఏంటంటే టెలిఫోన్ సర్వే. ఈ యొక్క టెలిఫోన్ ద్వారా ఆ కన్సర్న్ పర్సన్స్కి ఫోన్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న క్వశ్చనర్ ప్రశ్నావళి ద్వారా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్సెస్, వాళ్ళ యొక్క ప్రతిస్పందనలు లేదా జవాబులను సేకరించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ కేటగిరీ ఏంటో చూద్దాం సర్వీస్లో రకాల్లో. గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వే. ఫోర్త్ వన్ ఏంటంటే గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వే. గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వేలు ఏమవుతుందంటే ఈ యొక్క రీసెర్చ్ చేసేవాళ్ళు లేదా డేటా సేకరించే వాళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క ఏ ఏరియా, ఏ ప్రాంతం, ఏ క్లస్టర్లో అయితే వివరాలు సేకరించాలనుకున్నారో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి కన్సర్న్డ్ క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటారన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పర్సన్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి సర్వీస్ని సేకరిస్తారన్నమాట. దాన్ని మనం గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటారన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. ఫస్ట్ వన్ పోస్టల్ సర్వీస్, సెకండ్ వన్ ఇంటర్నెట్ సర్వీస్, థర్డ్ వన్ టెలిఫోన్ సర్వీస్, ఫోర్త్ వన్ గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఫిఫ్త్ వన్ ఏంటో చూద్దాం. ఫిఫ్త్ వన్ ఫేస్ టు ఫేస్ సర్వే. ఇప్పుడు సపోజ్ మనం ఏంటి గ్రూప్ పరంగా చేసినప్పుడు సరైన మనకి స్టాండర్డ్స్ లేదా సరైన రిలయబిలిటీ, సరైన యాక్యురసీ మనకి మిస్టేక్స్ లేకుండా తెలియట్లేదు అనుకోండి, ఏం చేస్తామంటే ఈ యొక్క రీసెర్చ్ మెథడ్స్లో ఫేస్ టు ఫేస్ సర్వే అంటారన్నమాట. ఫర్ సపోజ్ ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తూ ఉంటారన్నమాట కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఇట్లాగా ఫేస్ టు ఫేస్ సర్వే అనేది ఎక్కువ ఎప్పుడు చేస్తూ ఉంటారంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎలక్షన్స్ ముందర ప్రతి వ్యక్తిని కూడా కలిసి మీరు ఏ పార్టీ వాళ్ళకి ఓటేశారు, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు నెగ్గుతారు, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క మ్యాన్ పవర్ కొంతమంది వ్యక్తులు నియమించి వాళ్ళ ద్వారా సర్వే చేస్తూ ఉంటారన్నమాట. పలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయింది, సపోజ్ తమిళనాడులో మొన్న ఎన్నికలు జరిగినప్పుడు డిఎంకేకి ఎక్కువ సీట్లు వస్తాయా, లేకపోతే ఏఐడిఎంకే ఎక్కువ సీట్లు వస్తాయా, లేకపోతే డిఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయా, లేకపోతే ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రతి వ్యక్తిని కూడా ముఖాముఖి ఈ యొక్క సర్వే చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ముఖాముఖి, ఫేస్ టు ఫేస్. ఒక వ్యక్తి ఈ యొక్క సర్వే చేసే వ్యక్తి డైరెక్ట్గా ఎవరి దగ్గర అయితే సర్వే చేయాలనుకున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని ఫేస్ టు ఫేస్ ముఖాముఖి అడుగుతాడనమాట. నువ్వు ఏ పార్టీకి ఓటేసావు, నువ్వు ఎందువల్ల ఓటేసావు, నువ్వు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నావు,
లేకపోతే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనుకుంటున్నావు, ఇందువల్ల ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, అట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ముఖాముఖి సర్వే అనమాట, ఫేస్ టు ఫేస్ సర్వే అంటారు. నెక్స్ట్ వన్ అబ్జర్వేషనల్ సర్వేస్. ఆరోది ఏంటంటే అబ్జర్వేషనల్ సర్వే. మన యొక్క అబ్జర్వేషనల్ సర్వీస్లో ఎట్లా ఉంటుందంటే, అబ్జర్వేషన్ సర్వేస్ ఆర్ యూజ్డ్ టు మేక్ డీటెయిల్డ్ factual records of specific behaviors, events and settings, and they generally employ a systematic observation schedule to gather the data. ఇప్పుడు సపోజ్ నేను ఒక గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళ దగ్గర సేకరించాను వివరాలు సేకరించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వివరాలకి కరెక్ట్గా సమాధానం చెప్పారు, వాళ్ళ మనసులోంచి వచ్చింది, వాళ్ళ మైండ్లో నుంచి వచ్చిందో మనం కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే మన మనసులో ఉన్నది కొన్ని సందర్భాల్లో మనం పూర్తిగా బయటికి మాట్లాడడం కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే మనం ఉన్నట్టుగా మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మాట్లాడలేం. అట్లాగే వివరాలు చెప్పేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే మనకి ఎందుకులే తలకపోతే మళ్ళీ ఈ పార్టీ గవర్నమెంట్కి అధికారంలో రాదంటే వాళ్ళు మళ్ళీ ఎందుకులేని అడ్డేకి ఎందుకని ఏం చేస్తారంటే వాళ్ళు సరిగ్గా ఈ యొక్క ప్రశ్నావళిలో సరిగ్గా డీటెయిల్స్ అంటే ఫ్యాక్ట్స్ని ఫిల్ చేయరు అన్నమాట కొన్ని సందర్భాల్లో. అందువల్ల అబ్జర్వేషనల్ సర్వేస్ అంటే పర్యవేక్షణ సర్వేలు అంటారన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి ఒకదండి ఫేవర్ సర్వే చేసినప్పుడు ఏమన్నాడంటే మా ఇంట్లో ఎవరికి ఫేవర్ లేదన్నాడు. ఎక్స్ అనే వ్యక్తిని ఫేవర్ సర్వే చేసినప్పుడు మా ఇంట్లో ఎవరికి ఫేవర్ లేదన్నాడు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏమనుకుందంటే ఇలా ఫ్యాక్ట్లు చెప్పట్లేదు, మనం తెలుసుకోవాలంటే మనం అబ్జర్వేషనల్ సర్వే చేయాలనుకున్నారన్నమాట. అబ్జర్వేషనల్ సర్వే అంటే ఏంటి, పర్యవేక్షణ సర్వే అన్నమాట. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు తెలియకుండా వాళ్ళని పర్యవేక్షిస్తారన్నమాట. అతనికి ఫేవర్ ఉంటే మనకి కొన్ని లక్షణాలు తెలుస్తాయి కదా, అట్లాగే దగ్గున్నా తెలుస్తుంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా లేదని వాళ్ళని ఏం చేస్తారంటే పర్యవేక్షణ చేస్తారన్నమాట, వాళ్ళని గమనిస్తారన్నమాట. దాన్ని అబ్జర్వేషనల్ సర్వే అంటారన్నమాట. ఈ యొక్క మనం గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వేలో అయితే మన క్వశ్చనర్ ద్వారా యొక్క గ్రూప్ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తాం. ఈ అబ్జర్వేషనల్ సర్వేలో అయితే వాళ్ళని మనం గమనించి వాళ్ళని పర్యవేక్షించి వివరాలు సేకరిస్తామన్నమాట. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్వే. మనకి సర్వేలో ఉన్న రకాలు 6 అండి. మొదటిదేమో పోస్టల్ సర్వేస్, సెకండ్ వన్ ఏమో ఇంటర్నెట్ సర్వేస్, థర్డ్ వన్ ఏమో టెలిఫోన్ సర్వేస్, ఫోర్త్ వన్ ఏమో గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వేస్, ఫిఫ్త్ వన్ ఏమో ఫేస్ టు ఫేస్ సర్వేస్, సిక్స్త్ వన్ అబ్జర్వేషనల్ సర్వేస్. ఓకే, మనకి ఫస్ట్ వన్లో పోస్టల్ సర్వే అంటే ఆ కన్సర్న్ పర్సన్ ఇంటికి ఆ యొక్క లెటర్ పంపించి ఒక కవర్ పంపించి ఆ కవర్లో ఉన్న క్వశ్చనర్ లేదా ప్రశ్నావళి ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ సేకరిస్తారన్నమాట. మీరు అనుకోవచ్చు క్వశ్చనర్స్ ఏంటి సార్, ఇంటర్వ్యూస్ ఏంటి సార్, మీకు డౌట్ రావచ్చు అన్నమాట. వాట్ ఆర్ ద మెథడ్స్ ఇన్ ద సోషల్ రీసెర్చ్? సామాజిక పరిశోధన పద్ధతులు ఏంటి? వాట్ ఆర్ ద మెథడ్స్ ఇన్ ద సర్వేలో ఉపయోగించే పద్ధతులన్నా సామాజిక పరిశోధన పద్ధతులన్నా ఒకటేనండి. రేపొద్దున మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు వాట్ ఆర్ ద సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అని మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ సర్వే అని ఇవ్వచ్చు. అంటే సామాజిక పరిశోధన పద్ధతుల గురించి రాయండి అని ఇచ్చినా, సర్వే పద్ధతుల గురించి రాయండి అని ఇచ్చినా ఒకటే ఆన్సర్ అండి. అసలు సర్వే పద్ధతులు అంటే ఏంటంటే ఫస్ట్ మనకి క్వశ్చనర్స్ ద్వారా, అట్లాగే ఇంటర్వ్యూస్ ద్వారా, అట్లాగే డాక్యుమెంట్స్ ద్వారా, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే సర్వే మెథడ్స్ మాట. మన నెక్స్ట్ క్లాస్లో సర్వే మెథడ్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. క్వశ్చనర్స్ గురించి, ఇంటర్వ్యూస్ గురించి, అట్లాగే డాక్యుమెంట్స్ గురించి. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది సర్వేస్. నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్వేస్? మనకి ఈ యొక్క వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సర్వే ఆర్ శాంప్లింగ్? సర్వే యొక్క ప్రయోజనాలు లేదా లాభాలన్నా, శాంప్లింగ్ యొక్క లాభాలు లేదా ప్రయోజనాలన్నా ఒకటేనండి. చూద్దాం ఇప్పుడు. ఓకే డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, మనకి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ సర్వేస్ అండ్ శాంప్లింగ్. ఓకే, రెండు క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. మీరేంటంటే సర్వేస్ వల్ల కలిగే ప్రయోజనాలన్నా, అట్లాగే శాంప్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలన్నా, లాభాలన్నా ఒకటే ఆన్సర్ అండి. రెండింటిలో వేరు ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ 4 మెయిన్ అడ్వాంటేజెస్ టు బి గెయిన్డ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ సర్వేస్ అండ్ శాంప్లింగ్స్ ఇన్ సోషల్ రీసెర్చ్. సామాజిక పరంగా పరిశోధన చేసేటప్పుడు, లేదా సమాజంలో మన వ్యక్తుల దగ్గర నుంచి వివరాలు సేకరించేటప్పుడు, లేదా సమాజంలో ఉన్న జనాభా దగ్గర నుంచి మన వివరాలు సేకరించేటప్పుడు కలిగే ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏంటి? ఫస్ట్ వన్, ఏ ఫోకస్ ఆన్ ఎంపీరికల్ డేటా. ఫస్ట్ వన్ ఏంటంటే ఏ ఫోకస్ ఆన్ ఎంపీరికల్ డేటా. ఎంపీరికల్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ రాదర్ దాన్ థియరీ.
ఇప్పుడు సపోజు సైన్స్ వాళ్ళకి బీఎస్సీ వాళ్ళకి ఒక లెక్చరరు నీరు అనేది ఏ విధంగా ఏర్పడుతుందని చెప్పారన్నమాట. H2+O కలిస్తే వాటర్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. నీరు యొక్క అది కెమికల్ ఫార్ములా. అది థియరీ పరంగా చెప్పారనుకోండి, ఆ యొక్క బీఎస్సీ స్టూడెంట్స్కి అర్థం కాదు. అదే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పారనుకోండి అర్థం అవుద్ది అన్నమాట. ఓకే, థియరీ కంటే అంటే ఏంటి, ఒక లెసన్ రూపంలో చెప్పిన దానికంటే సైన్స్ వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ ప్రయోగం ద్వారా చెబితే అది క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే ఈ యొక్క సర్వే ద్వారా మనకి ఎట్లాగంటే ఏ ఫోకస్ ఆన్ ఎంపిరికల్ డేటా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే థియరీ కంటే ఒక డేటాను మనం సేకరించడం జరుగుతుంది అన్నమాట. అబ్జర్వేషన్ చేసి ఈ యొక్క వివరాలు సేకరించడం వల్ల మనకి ఖచ్చితత్వం అనేది ఈ యొక్క సర్వే ద్వారా మనకి సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి ఏ విషయం అయితే తెలుసుకుంటున్నాం దాని గురించి మనకి సరిగ్గా వివరాలు అనేవి తెలియడం జరుగుతుంది అన్నమాట. యాజ్ అన్ అప్రోచ్ టు సోషల్ రీసెర్చ్ ద ఎంపసిస్ టెండెన్స్ టు బి ఆన్ ప్రొడ్యూసింగ్ డేటా బేస్డ్ ఆన్ రియల్ వరల్డ్ అబ్జర్వేషన్స్. మన ఈ విధంగా ఈ యొక్క సర్వే ద్వారా సోషల్ రీసెర్చ్ చేసినప్పుడు ఆ యొక్క సమాజంలో కానీ ఆ గ్రూప్లో కానీ ఆ యొక్క జనాభా యొక్క లక్షణాలు దేని గురించి తెలుసుకోవాలనుకున్నా అది క్లియర్గా తెలియడానికి మనకు అవకాశం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సెకండ్ అడ్వాంటేజ్ చూద్దాం. కెన్ కలెక్ట్ బోత్ క్వాలిటేటివ్ డేటా. కెన్ కలెక్ట్ బోత్ క్వాంటిటేటివ్ డేటా అండ్ క్వాలిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ మీన్స్ నెంబర్ ఆఫ్ క్వాలిటేటివ్ మీన్స్ క్వాలిటీ. ఈ యొక్క సర్వే ద్వారా మనం వివరాలు సేకరించడం వల్ల మనకి ఏంటంటే ఎటువంటి వివరాలు సేకరించవచ్చు, మనం నాణ్యమైన వివరాలను సేకరించవచ్చు. అంటే ఏంటి, నమ్మదగిన విషయాన్ని సేకరించవచ్చు. అట్లాగే ఎక్కువ విషయాలు సేకరించవచ్చు అన్నమాట. క్వాలిటేటివ్ అంటే ఏంటి, సంఖ్యాపరంగా కూడా మనం ఎక్కువ మంది నుంచి మన వివరాలు సేకరించవచ్చు అన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రపంచంలో భారతదేశం అనేది జనాభాలో 2వ స్థానంలో ఉంది. భారతదేశం లాంటి విశాలమైన లేదా ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో వివరాలు సేకరించడానికి ఈ యొక్క సర్వే మెథడ్ అనేది ఉపయోగకరమైందని మనం చెప్పుకున్నమాట. సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో ఈ యొక్క సర్వే లేదా పరిశీలన పద్ధతి అనేది ముఖ్యమైనది లేదా నమ్మదగినదిగా మనం చెప్పుకున్నమాట. ఈ యొక్క సర్వే ద్వారా మనం రీసెర్చ్ చేయడం ద్వారా ఏంటంటే ఎక్కువ మంది దగ్గర నుంచి మనం అధిక జనసంఖ్యాకుల దగ్గర నుంచి వివరాలు సేకరించవచ్చు. అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి సేకరించే వివరాలు ఎట్లాగా ఉంటాయి, నమ్మదగినవిగా వాస్తవమైనవి కూడా మనం సేకరించవచ్చు అన్నమాట. ఎక్కువ మంది దగ్గర నుంచి మనం వివరాలు సేకరించవచ్చు, అట్లాగే నమ్మదగిన అట్లాగే వాస్తవమైన వివరాలు కూడా సేకరించవచ్చు అన్నమాట. ఇది రెండవ అడ్వాంటేజ్. థర్డ్ వన్, వైడ్ అండ్ ఇన్క్లూసివ్ కవరేజ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సర్వే. మన ఇంతకుముందు ఈ యొక్క సర్వే యొక్క లక్షణాలు కూడా ఈ పాయింట్ చెప్పానమాట. వైడ్ అండ్ ఇన్క్లూసివ్ కవరేజ్. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే భారతదేశం లాంటి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది దగ్గర నుంచి వివరాలు సేకరించాలి అంటే బాగా భారీ సంఖ్యలో మన క్వశ్చనర్స్ ఉన్నాయి. భారీ సంఖ్యలో మనం డేటా సేకరించాలనుకున్నప్పుడు ఈ యొక్క సర్వే రీసెర్చ్ మెథడ్ అనేది బెస్ట్ మాట. అంటే ఎక్కువ మంది దగ్గర నుంచి వివరాలు సేకరించాలనుకున్నా ఇది బెస్ట్ మెథడే, అట్లాగే తక్కువ మంది దగ్గర నుంచి వివరాలు సేకరించాలనుకున్నా ఇది బెస్ట్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు ఈ గణపారం మొత్తం అంతా కూడా వివరాలు సేకరించాలనుకున్నాం, గణపారం టౌన్ మొత్తం వివరాలు సేకరించాలనుకున్నప్పుడు అది లార్జ్ స్కేల్ కింద చెబుతాం అన్నమాట. అదే గణపారంలో ఓన్లీ ఒక ఏరియా అన్నమాట. ఫర్ సపోజ్ జూనియర్ కాలేజీ ఏరియాలో మనం డేటా సేకరించాలనుకున్నాం. అదే గణపారాన్ని మనం లార్జ్ స్కేల్ ఏరియాగా తీసుకుంటే గణపారం మొత్తాన్ని, అదే మనం జూనియర్ కాలేజీ రోడ్డు ఆ ఏరియాని తీసుకుంటే దాన్ని స్మాల్ స్కేల్ ఏరియా కింద తీసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లాగా గణపారం లాంటి లార్జ్ స్కేల్ ఏరియాలో వివరాలు సేకరించడానికి సర్వే మెథడ్ బాగుంటుంది. అట్లాగే ఈ యొక్క జూనియర్ కాలేజీ లేకపోతే ఆ ఏరియా ఆ సరౌండింగ్ జస్ట్ ఓన్లీ వివరాలంటే అట్లాంటి చిన్న ఏరియాలో వివరాలు సేకరించడానికి కూడా ఈ యొక్క సర్వే మెథడ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అంటే విశాలమైన లేదా పరిమితమైన ఏరియాలు లేదా జనాభా దగ్గర నుంచి వివరాలు సేకరించేటప్పుడు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కాస్ట్స్ అండ్ టైం. మిగిలిన మనం సోషల్ రీసెర్చ్ మెథడ్స్ మిగిలిన సామాజిక పరిశోధన పద్ధతులతో పోల్చి చూస్తే ఈ యొక్క సర్వే రీసెర్చ్ మెథడ్ ద్వారా మనం చేసే సర్వే ద్వారా లేదా పరిశీలన ద్వారా మన వివరాలు సేకరించడానికి ఖర్చు అనేది తక్కువ అవుతుంది. అంటే ఎక్స్పెన్స్ అనేది తక్కువ అవుద్ది, అట్లాగే సమయం కూడా తక్కువ అవుద్ది అన్నమాట. మిగిలిన సోషల్ రీసెర్చ్ మెథడ్స్తో పోలిస్తే ఈ యొక్క సర్వే రీసెర్చ్ మెథడ్ ద్వారా మనం ఈ యొక్క పాపులేషన్ దగ్గర నుంచి కానీ సమాజంలో కానీ వివరాలు సేకరించేటప్పుడు ఈ యొక్క సమయం మనకి తక్కువ అవుతుంది లేదా ఆదా అవుతుంది, అట్లాగే మనీ కూడా ఖర్చు పరంగా కూడా అంత ఎక్కువగా అవదన్నమాట. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. ఇవన్నీ కూడా సర్వే మరియు శాంపిల్. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ సర్వే అండ్ శాంప్లింగ్ ఆర్ దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ సర్వే అండ్ శాంపిల్. సర్వే మరియు శాంపిల్ లేదా సర్వే మరియు శాంప్లింగ్. మీకు ఈ సర్వే గురించి అడ్వాంటేజెస్ అని అడిగినా, శాంపిల్ లేదా శాంప్లింగ్ గురించి అడ్వాంటేజెస్ అడిగినా ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ అండి.
అట్లాగే వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్వేస్ అండ్ శాంప్లింగ్, అట్లాగే మనకి ఈ యొక్క సర్వేస్ వల్ల కలిగే నష్టాలు ఏంటి, లేదా దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, డెఫిషియన్సీస్ ఏంటో చూద్దాం. ఈ యొక్క సర్వేస్ లేదా శాంప్లింగ్స్. ఓకే, సర్వేస్ మరియు శాంప్లింగ్లో ఉన్న నష్టాలు ఏంటో చూద్దామండి. Okay, first one, tendency to focus on data more than theory. Tendency focus on data more than theory. అంటే ఈ యొక్క మనకి ఈ యొక్క సర్వే లేదా శాంప్లింగ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఫస్ట్ ఏంటంటే టెండెన్సీ టు ఫోకస్ ఆన్ డేటా మోర్ దెన్ థియరీ. ఈ యొక్క సర్వేలో ముఖ్యంగా అంటే థియరీ గురించి వివరాలు సేకరించారు. ఎక్కువగా ఏంటంటే టెండెన్సీ టు ఫోకస్ ఆన్ డేటా, ముఖ్యంగా వివరాలు సేకరిస్తారన్నమాట. థియరీ గురించి ఇక్కడ వివరాలు సేకరించారంటే దీని యొక్క ఇంటర్నల్ మీనింగ్, దీని యొక్క అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్రూపులో మనం క్వశ్చనర్ ప్రశ్నావళి ద్వారా ప్రశ్నలు అడుగుతున్నాం. ఆ వ్యక్తి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ యొక్క ప్రశ్నలకు లోబడి అతను తన యొక్క ప్రతిస్పందన లేదా జవాబులే చెప్పగలడు, అంతేగాని ఎక్స్ట్రాగా అతను చెప్పలేడు మాట. అక్కడే అదొక ముఖ్యమైన లోపం అన్నమాట. సపోజ్ గవర్నమెంట్ గురించి క్వశ్చనర్ తయారు చేసి అడిగారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలా ఉంది, ఈ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగినప్పుడు ఆ యొక్క ప్రశ్నలకి స్పందనలు ఎట్లా ఉన్నాయి, అదే ఆ ప్రశ్నకి ఏమన్నాయి అట్లగే అతను సమాధానం చెప్పగలడు, అంతేగాని అతని లోపల ఉన్న ఇంటర్నల్ ఫీలింగ్ కానీ అతని యొక్క థియరీని కానీ చెప్పలేడు అన్నమాట. అది మొదటి డెఫిషియన్సీ లేదా లోపం అన్నమాట. ఈ యొక్క సర్వే రీసెర్చ్ మెథడ్లు లేదా ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్ అయిన సర్వే రీసెర్చ్ మెథడ్లో ఉన్న మొదటి డిసడ్వాంటేజ్ లేదా డెఫిషియన్సీ ఏంటంటే టెండెన్సీ టు ఫోకస్ ఆన్ డేటా మోర్ దెన్ థియరీ. అంటే ఎక్కువగా వివరాల మీద సేకరించడానికి దృష్టి పెడతారు తప్ప ఆ యొక్క వ్యక్తిలో ఉన్న అంతర్భావాల గురించి తెలుసుకోవడానికి ఇది ఎక్కువగా ఫోకస్ చేయదన్నమాట. నెక్స్ట్ రెండోది ఏంటంటే డీటెయిల్డ్ అండ్ డెప్త్ ఆఫ్ ది డేటా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ద్వారా మనం డీటెయిల్స్ సేకరిస్తున్నాం అనుకుంటాం మనం, కానీ దీంట్లో మనం చాలా లోతుగా వివరాలు సేకరించడం అనేది కొన్ని సందర్భాల్లో చాలా కష్టం అవుతుందన్నమాట. ఇందువల్ల ఇప్పుడు ఈ ఫేవర్ సర్వే చేయాలనుకున్నప్పుడు ఆ క్వశ్చన్లు ఫేవర్ సర్వే చేయాలనుకున్న వాళ్ళు ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, అంగన్వాడీలు కానీ, లేకపోతే వాలంటీర్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన సరే క్వశ్చనర్ ఉంటుంది, ప్రశ్నావళి ఉంటుంది. కుటుంబ సభ్యుని పేరేంటి, కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, లేకపోతే ఇంట్లో ఎవరికైనా ఫేవర్ వచ్చినా అన్నీ రాసుకుంటారు. కానీ ఆ యొక్క ప్రశ్నావళి ద్వారా ఎక్కువగా లోతుగా వాళ్ళు వివరాలు సేకరించే అవకాశం ఉండదన్నమాట. లోతుగా అంటే ఏంటి, కొంతమంది జ్వరం వచ్చి తగ్గిపోద్ది, ఇంతకులే జ్వరం రాలేదని చెబుతారు. అదే దాంట్లో ఏమంటుంది క్వశ్చన్లో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, మీకు జ్వరం వచ్చిందా లేదా అన్నప్పుడు అంటే లేదని చెబుతారు. అంతేగాని జ్వరం వచ్చి తగ్గిపోయిందా లేదనే క్వశ్చన్ దాంట్లో లేదనుకోండి, వాళ్ళు దానికి సమాధానం చెప్పే అవకాశం ఉండదన్నమాట. ఇక్కడ ఫేవర్ సర్వే చేసేటప్పుడు మీకు జ్వరం వచ్చిందా, మీ ప్రస్తుతంగా మీకు జ్వరం వచ్చిందా అని అడిగితే లేదని చెబుతారు. అదే దాంట్లో క్వశ్చన్ మీకు జ్వరం వచ్చి కానీ తగ్గిపోయిందని ఉందనుకోండి, దానికి వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు అన్నమాట. అట్లాగా పూర్తిగా లోతుగా సవివరంగా వివరాలు సేకరించడానికి కొన్ని సందర్భాల్లో దీంట్లో కష్టసాధ్యం అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆర్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఇన్ ద సర్వే ఆర్ శాంప్లింగ్. ఓకే, సెకండ్ వన్ ఈజీలీ ఇగ్నోర్డ్. ఫర్ సపోజ్ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క సోషల్ రీసెర్చ్ పరంగా సర్వే మెథడ్ని సర్వే ద్వారా మనం రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి లేదా ఒక గ్రూప్ దగ్గరికి వెళ్ళి మనం వివరాలు సేకరించాలనుకున్నప్పుడు మనం తయారు చేసిన క్వశ్చనర్ లేదా ప్రశ్నల ద్వారా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ సేకరించినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది వ్యక్తులు సపోజ్ మనం ఒక గ్రూప్లో 100 మంది దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నాం. 100 మందిలో కనీసం 5-6 అన్న ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ చదవకుండానే టిక్ మార్కులు లేదా ఏదో ఒకటి పెట్టేస్తారన్నమాట. ఆ క్వశ్చన్ చదవరు కొంతమంది. ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవకుండా ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు, అది వచ్చింది కదా అని రాసేస్తారన్నమాట. అట్లా అది కరెక్ట్ కాదన్నమాట. ఒక స్టూడెంట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ మొత్తం ఒక 5 మినిట్స్ చదివి బాగా అర్థం చేసుకుని అట్లో బాగా ఏ క్వశ్చన్ వచ్చో అది మొదలు పెట్టాలన్నమాట. దట్ ఈస్ ద కరెక్ట్ వే టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అట్లాగే ఈ యొక్క ఏమవుద్దంటే ఇక్కడ దీంట్లో ఈ యొక్క ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో ఆ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్సన్స్ ఆ జనాభాలోని వ్యక్తులు ఏం చేస్తారంటే ఏముందని వదిలేస్తారన్నమాట. కొన్ని వాటికి ప్రశ్నలకి జవాబులు తెలిసినా కూడా పెట్టరు. మనం పెట్టబోతే కొంపలు అంటిపోతాయి ఇంట్లో అని. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ సమాధానం కూడా సీరియస్గా పర్ఫెక్ట్గా పెట్టరు. కొంతమంది ఏం చేస్తారంటే వదిలేస్తారు, అవి సంబంధం లేదని ఉందనుకోండి ఆప్షన్ అదే పెడతారు, అంతేగాని కరెక్ట్గా పెడదాం అని ఉండదు. అట్లాగేంటంటే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సర్వే మెథడ్లో వివరాలని వదిలేయడానికి లేదా వాటిని గుర్తించకపోవడానికి కూడా ఒక లోపం అన్నమాట. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఓకే, టుడే క్లాస్
we discussed about the types of survey and advantages and disadvantages of సర్వే అండ్ శాంప్లింగ్. మన ఈరోజు క్లాస్లో మనం సర్వే అంటే ఏంటి అనేది మొదట తెలుసుకున్నాం. అట్లాగే సర్వే యొక్క లక్షణాల గురించి మరొకసారి తెలుసుకున్నాం. ఓకే, సర్వే యొక్క రకాలు ఏంటనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, సర్వేలో ముఖ్యంగా మనకి 6 రకాలు ఉంటాయి టైప్స్ ఆఫ్ సర్వేలో. పోస్టల్ సర్వేస్, అట్లాగే ఇంటర్నెట్ సర్వేస్, అట్లాగే టెలిఫోన్ సర్వేస్, అట్లాగే గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ సర్వేస్, అట్లాగే ఫేస్ టు ఫేస్ సర్వేస్, అట్లాగే అబ్జర్వేషనల్ సర్వేస్. ఓకే, అట్లాగే మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నామండి. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. లీవ్ ద మీటింగ్ అండ్ ఎండ్ ద మీటింగ్.